పప్పు, రసం ఇలా ఏ వంటకానికైనా సూపర్ కాంబినేషన్ అండి ఈ బెండకాయ ఫ్రై. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. సో ఆయిల్ ఫ్రై కాకుండా ఎయిర్ ఫ్రైలో ఎలా ఉంటుందో కూడా ట్రై చేద్దాం ఈరోజు. సో ఎయిర్ ఫ్రైయర్లో ఎలా వస్తుంది అండ్ ఆయిల్ ఫ్రైలో ఎలా వస్తుంది అనేది చూద్దాం. సేమ్ ప్రాసెస్సే. ఇది ఎయిర్ ఫ్రైయర్లో అన్నా చేసుకోవచ్చు, లేదంటే ఆయిల్లో అన్నా చేసుకోవచ్చు. నేను 2 విధాలుగా చేసి చూపిస్తున్నాను, ఇక్కడ ట్రై చేయండి. ఫస్ట్ బెండకాయలు తీసుకొని మంచిగా కడుక్కోవాలి. వాటిని మంచిగా కడుక్కున్న తర్వాత నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను ఆ టైప్లో మీకు ఒక బెండకాయని 4 పీసులుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత అవన్నీ పక్కన పెట్టుకోండి. దాని తర్వాత ఒక బౌల్లో బెండకాయలు వేసుకొని మనం కట్ చేసుకున్నవి అవి నేను ఫస్ట్ ఉప్పు మీకు రుచికి తగ్గట్టు వేసుకోండి. నాకు ఇక్కడ కొంచెం సరిపోతుంది అనుకుంటున్నా, చిన్న స్పూను. సో అందులో ఉప్పు, కారం, ధనియాల పౌడర్ అండ్ పసుపు, గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసి నేను మిక్స్ చేస్తున్నాను. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాతనే మీరు ఇందులో మీరు కార్న్ఫ్లవర్ కావాలంటే కార్న్ఫ్లవర్ యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ శనగపిండి మరియు బియ్యం పిండి 2 యాడ్ చేసి 2 టేబుల్ స్పూన్ అలాగా శనగపిండి యాడ్ చేశాను, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి యాడ్ చేశాను. సో ఇది మంచిగా క్రిస్పీగా వస్తుంది అనమాట బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల. సో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోండి. అయినా బెండకాయని ప్రతిసారి అదే రుచిలో చూడాలి అంటే కష్టం కదా. ఈసారి ఇలాగ ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇలా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం థిక్గా వచ్చేలాగా మిక్స్ చేసుకోండి. ఓకేనా. ఇది కొంచెం జిగురుగా వస్తుంది. అంటే బెండకాయల్లోనే కొంచెం జిగురు ఉంటుంది కదండి, అది పిండికి అంతా అతుక్కొని కొంచెం జిగురు వస్తుంది. అది కామన్. దాన్ని తీసుకొని నేను ఫస్ట్ అయితే ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో పెడుతున్నాను. సో నేను ఇక్కడ ఇది తీసుకున్నాను. దీంట్లోనే నేను అంటే డైరెక్ట్గా దాంట్లో పెట్టలేను నేను. సో అందుకనేసి దీంట్లో పెట్టేసి ఎయిర్ ఫ్రైయర్లోకి పెట్టేద్దామని అనుకుంటున్నాను నేను ఇక్కడ. సో మీకు ఎయిర్ ఫ్రైయర్ లేకపోయినా నో ప్రాబ్లం, ఆయిల్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు. ఆ ఎయిర్ ఫ్రైయర్లో అయితే ఒక స్పూన్ అంత ఆయిల్ వేసి మిక్స్ చేసిన దాంట్లోకి ఆ స్పూన్ అంత ఆయిల్ మిక్స్ చేసిన తర్వాత లేదా స్ప్రే చేయండి లాస్ట్లో. నేను ఇప్పుడు పెడుతున్నాను కదా, సో ఇప్పుడు నేను ఇలా పెట్టిన తర్వాత స్ప్రే అయినా చేయొచ్చు. నేను ఆయిల్ వేసి దాంట్లోనే మిక్స్ చేసిన తర్వాత పెట్టాను. సో పెట్టి నేను ఇక్కడ 200 డిగ్రీస్ దగ్గర నేను నేను ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి చూడండి, ఇది మైనస్ చేసుకోవడం. స్టార్టింగే 15 మినిట్స్ ఉంటుంది. నేను 200 డిగ్రీస్ దగ్గర 8 మినిట్స్ పెడుతున్నాను. సో నాకు అంత మాత్రం చాలు, కావాలంటే మళ్ళీ పెట్టుకుందాంలే అనుకుంటున్నాను. ఇవి ఎయిర్ ఫ్రైయర్లో తీసిన తర్వాత చూసారా ఎంత గట్టిగా ఉన్నాయో, క్రిస్పీగా కూడా ఉన్నాయి. బట్ ఏమంటే ఇవి అంటే ఆయిల్ అనేది లేదు. టేస్ట్ కూడా బాగున్నాయి. బట్ ఇది ఆయిల్లో ట్రై చేద్దాం. మీరు మామూలుగా ఆయిల్లో వేసుకుంటారు కదా బజ్జీలు అలాగా. సో అలాగా నేను ఒక్కొక్కటిగా యాడ్ చేస్తున్నాను. దీంట్లో ఏంటంటే ఇవి బూరెల్లా ఉబ్బిపోతూ ఉంటాయి అలాగా. సో అవి అలా ఉండవు అన్నమాట, బక్క చిక్కిపోతుంటాయి అవి. సో వాటిలో మనము కళ్ళకు నచ్చేది ఎక్కువ తింటాం కదా. సో మనకి మోస్ట్లీ ఇదే ఇష్టం అవుతుంది అన్నమాట. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఎప్పుడైనా కానీ డీప్ ఫ్రైకి తక్కువే ఆయిల్ యూస్ చేసుకుంటాను. నేను మళ్ళీ దాన్ని రీహీట్ చేయలేను కదా. సో అందుకనేసి ఒకసారి హీట్ చేసిన తర్వాత చాలా అన్నట్టుగా నేను తక్కువ వేసుకొని చేసుకుంటాను. సో వీటిని కూడా నేను ఇప్పుడు మంచిగా ఫ్రై అయ్యాక వీటిని కూడా నేను తీసి పక్కన పెడుతున్నాను. సో ఇవి ఒక 2 మినిట్స్ అలా వదిలేశారు అంటే క్రిస్పీ అయిపోతాయి. సో దీంట్లో మీకు ఏ రెసిపీ నచ్చిందో, ఏ రెసిపీ చేయాలనుకున్నారో, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సో ఇందులో నాకు నచ్చిందైతే 2 నచ్చాయి. ఒకటి ఆయిల్ లేకుండా హెల్తీ పరంగా, ఇంకొకటేమో ఆయిల్లో ఉబ్బిపోయి ఉంటాయి. సో మీకు తగ్గట్టుగా మీరు చేసుకోండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.